నమస్కారం, విజ్డమ్ న్యూస్ కు స్వాగతం. గంగాధర్ నెల్లూరు మండలంలో గంగాధర నెల్లూరు సిఎస్సి చర్చి 1919 సంవత్సరాల నుండి జరపబడుతున్నది. చర్చిలో శుభనియమం పదవీకాలం ముగియడంతో కొత్తగా శుభనియమం కొరకు తరతరాల నుండి దేవుని సేవ చేస్తున్న స్వామినాథన్ కుమారుడు జాన్ పోటీ చేయగా చిత్తూరు డిసిసి సొసైటీ బ్యాంక్ మేనేజర్ ఆర్ రఘుబాబు అతని అల్లుడికి కావాల్సిందిగా కోరడమైనది. ఊరికి అల్లుడుగా ఉన్న వ్యక్తికి ఎలా ఇవ్వగలమని జాన్ ప్రశ్నించగా బ్యాంక్ మేనేజర్ రఘుబాబు మరియు తెలుగుదేశం కార్యకర్తలు శివాలు కలిసి వారి అనుచరులతో చర్చి లోపలే దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేశారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులను, స్త్రీలను విచక్షణ రహితంగా మద్యం మత్తులో దాడి చేశారు. అంతకుముందు సుమారు 30 మందితో జాన్ ఇంటి దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇచ్చారు. రఘుబాబు ఇదివరకే స్థానిక వెల్కులూరులోని సిఎస్ఐ చర్చిని కూడా ఇదే విధంగా అనుచరులతో దాడులకు దిగి 2 సంవత్సరాలు మూసివేయడం జరిగినది. తన బ్యాంకు ఉద్యోగం అడ్డం పెట్టుకుని ప్రతి చర్చిలోనూ వసూళ్లకు పాల్పడేవాడు. అడిగిన వారిని అనుచరులతో దాడికి దిగుతూ దీనికి ఊరు పెద్ద మనుషులైనటువంటి సుబ్రహ్మణ్యం, రామచంద్ర, సతీష్లు సహకరిస్తారు. యేసు, సిన్సర్, గిరి, గుణ, ధనశేఖర్ మరియు వారి అనుచరులు మద్యం సేవించి స్త్రీలపై దాడులు చేశారు. గంగాధర్లో సిఎస్ఐ చర్చి నుండి నేను జాన్ మాట్లాడుతున్నాను. రాత్రి 12 గంటలకు శుభమని డిమాండ్ కోసం నేను 10 ఏళ్ళుగా చర్చి సేవ చేసి ఈరోజు 2 ఏళ్ళు అయిపోయినాక నాకు కావాలనేసి నేను అడిగితే రఘుబాబు డిసిసి బ్యాంక్ మేనేజర్ వాళ్ళ అల్లుడికి ఇవ్వాలనేసి గొడవ చేసి నన్ను, మా భార్య, మా వదిన, మా అందరినీ కొట్టించినాడు. నేను ఇంతవరకు నాకు కాలు నచ్చదని నేను హాస్పిటల్ అడ్మిట్లో ఉన్నాను. మీరే నాకు న్యాయం చేయాలనేసి ప్రార్థిస్తున్నాను. నా కాలు చేసే చర్చలు ఉండే రాడ్తో నన్ను కాలు పైన కొట్టారు. మీరే మాకు న్యాయం చేయాలనేసి ప్రార్థిస్తున్నాం. ఇట్లు జాన్, గిడ్జిడి నెల్లూరు.